యాతాల చెరువు పూడికతీత అనుమతిలో యథార్థమెంత? ఇరిగేషన్ అధికారుల సమక్షంలోనే నిబంధనలు కొనసాగుతున్నాయా? యాతాల చెరువులో పూడికతీతలో తీసిన మట్టి దేనికి ఉపయోగించాలి? పూడికతీతకు ఉపాధి హామీ పథకాన్ని ఎందుకు అనుసంధానించకూడదు? యాతాల చెరువు పూడికతీత ద్వారా లాభపడుతున్నది ఎన్హెచ్ కాంట్రాక్టర్లేనా, ఇంకెవరైనా ఉన్నారా? అసలు యాతాల చెరువులో ఏం జరుగుతోంది? పారుపల్లి గ్రామ ప్రజానీకాన్ని సందిగ్ధంలో పడేస్తోన్న ప్రధానాంశం. చెరువులో పూడికతీత తీయడం సబబే, కానీ నీటిపారుదల శాఖ వారి అనుమతితో వారి సమక్షంలో నియమ నిబంధనల ప్రకారం చెరువులో పూడుకున్న చెత్త చెదారం, పేరుకుపోయిన మట్టి ఏదైతే ఉందో దానిని డీసిల్టేషన్ ప్రకారం పూడికతీత తీయవలసి ఉంటుంది. ఇందుకు భారీ ఎక్స్వేటర్లు అనగా జేసీబీలు ఇష్టారీతిన వాడకుండా అధికారులు చూపించిన విస్తీర్ణం మేరకు మాత్రమే మట్టిని తీయవలసి ఉంటుంది. అసలు భారీ ఎక్స్కవేటర్లతో మట్టిని తోడడం భవిష్యత్తులో ప్రమాదకరమని మేధావి వర్గాలు నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారీ ఎక్స్కవేటర్లు ఉపయోగించడం ద్వారా చెరువుల సహజ స్వరూపం దెబ్బతినడమే కాకుండా వర్షాకాలంలో నీరు నిల్వ ఉండే సామర్థ్యం కూడా తగ్గిపోతుందని మేధావి వర్గం వారు తెలియజేస్తున్నారు. ఇక్కడ చూస్తున్న ఈ వీడియో సింగరేణి బొగ్గుబాయిని తలపించేలా ఉన్నట్లుంది. ఇక్కడి గొంతలను గమనించినట్లయితే మూగజీవాలు, పశువుల కాపర్లు, మత్స్యకారులు ఈ గొంతలలో పడే ప్రమాదం ఉందని చెప్పుకోవచ్చు. కాంట్రాక్టర్ మట్టిని తరలించుకుని వదిలేసిన గుంతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో పారుపల్లి మల్లన్న గుట్ట వెనుకాల ఉన్నటువంటి గుట్ట మట్టిని ఇక్కడ అభివృద్ధి పేరుతో తరలించుకుపోయి గుంతలు మిగిల్చారని ఆ నోట ఈ నోట బాహాబాటంగానే వినిపించడమే కాకుండా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వం చేపట్టిన అందరికీ పని కల్పించాలనే ఉపాధి హామీ పథకం ఈ చెరువు పూడికతీతకు అనుసంధానం చేస్తే గ్రామ ప్రజలకు ఉపాధి దొరికినట్లుంటుందని, నిర్ణయించిన మేరకు మాత్రమే మట్టిని తొలగించడం సులువుగా ఉంటుందని కొందరు ప్రజలు చెబుతున్నారు. పూడికతీత ద్వారా చెరువుల నుండి తొలగించినటువంటి మట్టిని రైతుల యొక్క వ్యవసాయ భూములకు గాని, ప్రభుత్వ పనులకు గాని, స్థానిక ప్రజల సౌకర్యార్థం కాని ఉపయోగించాల్సి ఉంటుంది. ఇవేవీ కాకుండా కొంతమంది ప్రైవేటు కాంట్రాక్టర్లకు మట్టిని తరలించడం ఎంతవరకు సమంజసమని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రైవేటు కాంట్రాక్టర్లకు మట్టిని తరలించడం వెనుక ఆంతర్యమేమిటని మరికొందరు సమాలోచనలు జరుపుతున్నారు. చెరువు పూడికతీతలో నిర్లక్ష్యం వహిస్తే పొంచి ఉన్న ప్రమాదాలు ఎన్నెన్నో. భారీ ఎక్స్కవేటర్లు ఉపయోగించడం ద్వారా చెరువుల్లో భారీగా గుంతలు ఏర్పడితే వర్షాలు పడడంతో గుంతల్లో నీరు చేరి చెరువులోకి వెళ్లే ప్రజలు గాని, రైతులు గాని, మూగజీవాలు గాని, జీవరాశులు గాని గుంతలు ఏర్పడక వాటి బారిన పడి ఏర్పడే ప్రమాదాలు ఎన్నెన్నో. మరోవైపు చెరువు పూడికతీత ద్వారా తీసిన మట్టిని భారీ వాహనాలు, లారీలు, టిప్పర్ల ద్వారా తరలించడంతో అధిక లోడుతో వెళ్లడం, టార్పాలిన్ కవర్లు కప్పకపోవడం, ఓవర్ స్పీడ్, ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నాయని పలుచోట్ల ప్రజలు వాహనాలను నిలుపుదల చేసిన సందర్భాలు ఎన్నెన్నో. పారుపల్లి యాతాల చెరువు నుండి తరలిస్తోన్న మట్టి లారీలను నిన్న సాయంత్రం ముత్తారం స్థానిక బస్టాండ్ ఆవరణలో అధిక లోడు, ఓవర్ స్పీడ్లను గుర్తించిన స్థానికులు వాహనాలను ఆపివేసి సదరు లారీ డ్రైవర్లను నిలదీశారు. దీనికి సంబంధించి ఏ కాంట్రాక్టర్ గాని, సంబంధిత అధికారులెవరూ గాని స్పందించకపోవడం శోచనీయం. చివరకు ఆపివేసిన లారీలను పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. ఏదేమైనా ఇటువంటి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా జరిగేటువంటి ఘటనలకు సంబంధిత శాఖ వారు, అధికారులు దృష్టి పెట్టి మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అనుమతులతో కూడిన ముందు సంబంధిత గ్రామస్తులతో సంప్రదింపులు జరిపి పర్మిషన్లు ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. మీద బండలు పడుతున్నాయి, వాళ్ళకి ఎంత చెప్పినా వినట్లేదు. రైతులం కానీ, ఇక్కడ ఉన్న జనం కానీ, బస్టాండ్లో ఉన్న యువకులు కానీ అందరం కలిసి లారీలు ఆపడం జరిగినది. ఇంతకుముందు ఒక లారీ వ్యక్తి చెప్పకుండా మీరు ఏం చేస్తారో చెయ్యండి అని చెప్పడం. ఇంకోటి, ఓవర్ స్పీడ్తో తిప్పితే బైక్ అతను ఒక భార్యను ఎక్కించుకొని వెళ్తున్నాడు, తనకు ఢీ కొట్టే ప్రమాదం ఉన్నందున లారీలు ఆపడం జరిగినది. కావున దీనిపైన గ్రామస్తులే కానీ, డిపార్ట్మెంట్ వాళ్ళే కానీ దయచేసి చర్య తీసుకోండి.